ఇక్కడ నేను చూపిస్తున్న వ్యక్తి వచ్చేసి మాకు చాలా ఆప్త బంధువు అనమాట. అంతకంటే ఎక్కువ ఇంకా దానికి వర్డ్ అనేది లేదు. ఇన్ని ఏళ్లలో కూడా అంటే ఈయనకి వయసు వచ్చేసి మీకు చూస్తేనే అర్థమవుతుంది. అంత వయసున్న మనిషి కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. యాక్టివ్గా ఉండి మన ఇంటికి 2-3 రోజులకు ఒక్కసారి మనల్ని చూడటానికి వస్తాడనమాట. అంటే అంత అభిమానం అనమాట. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి ఒక 10 మినిట్స్ పడుతుంది. అంటే మనం నడవటం అయితే ఒక 2 మినిట్స్ పడుతుంది. ఈ తాతయ్య నడవటం అయితే మాత్రం 10 మినిట్స్ పడుతుంది అనమాట. అంత టైం పట్టినా కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం వీళ్ళింటికి వెళ్ళడం ఎందుకులే అనుకునే ఈ రోజులలో మా కోసం చాలా ఆప్యాయంగా అయితే మాకు పిచ్చే తాతయ్య వస్తూ ఉంటాడనమాట. అయితే తన గురించి నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నాను అంటే తను ఇక్కడ ఒక పని చేస్తూ ఉన్నాడు. ఆ పని ఏంటి అంటే చూడండి, ఒక్కసారి నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. తను వచ్చేటప్పటికి మాకు ఇంట్లో ఒక గదిలో ఇది ఇలా పెట్టేసి ఉందన్నమాట. అయితే ఇది ఏంటి అండి అని నన్ను అడిగాడు. తను అడిగితే నేను చెప్పాను అనమాట, ఇది హోమగుండము, మనం హోమాలు చేసినప్పుడు ఉపయోగపడేది అనేసరికి అవునా అండి అన్నాడు. అయితే మరి ఏంటి ఇది ఇట్లా పెట్టేశారు అని అంటే ఇంకా మేము ఇప్పుడే వచ్చింది, మేము ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఇది ఆన్లైన్లో పెట్టుకున్నామండి. ఆన్లైన్లో పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకున్న వారానికైతే వచ్చేసింది. దీంట్లో ఒక 5-6 రకాలు ఉంటాయి. అయితే మాకు ఇది నచ్చింది, దీన్ని పెట్టుకున్నా. అంటే చిన్న సైజు, ఇది మనం ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళడానికి కూడా ఈజీగా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి ఇలా మేము చిన్నదైతే ఆర్డర్ పెట్టుకున్నాము. అయితే దీనికి ఫిట్టింగ్ ఇవన్నీ కూడా ఫిట్ చేసి రావన్నమాట. ఇవన్నీ కూడా ఇచ్చేసి చక్కగా స్క్రూలు కూడా చాలా ఇచ్చాడు. 1-2 మిస్ అయినా కానీ స్క్రూలు మనకి ఎక్కువ ఉండేటట్టు ఇలా ఇవ్వటం జరిగిందనమాట. అయితే మేము ఇంకా ఇవి ఫిట్ చేయలేదు. ఫిట్ చేయకుండా ఇట్లా ఉండేసరికి తాతయ్య వచ్చి చూడటము, ఏంటండి ఇది అని అడగటం. నేను జరిగింది మొత్తం ఇట్లా చెప్పాను వచ్చిందని. అయితే నేను ఫిట్ చేస్తాను అని చెప్పేసి తనైతే చేస్తాననేసరికి ఏమంటే మేము సరే నీకు వస్తుందా అంటే నాకెందుకు రాదండి అని చెప్పి ఒక స్క్రూ డ్రైవర్ ఇవ్వండి అనేసరికి మా బాబు స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చాడు. మనకి తను చేస్తాడా చేయడా అనే కంటే కూడా తనకి ముందు ఉత్సాహం అనమాట. నేను ఈ పని చేస్తానని చెప్పి తను ఉత్సాహంగా ఉన్నందుకు నాకైతే వీడియో షేర్ చేయబుద్ధి అయిందండి. తను ఫిట్టింగ్ చేసినా చేయకపోయినా మనం ఫర్దర్గా మనం తర్వాత పెట్టుకుంటాము. కానీ మా పిచ్చే తాతయ్యకి ఉన్నంత ఉత్సాహాన్ని మీకు చెప్పాలి అని చెప్పి ఇది మొత్తం ఇలా ఫిట్ చేస్తూ ఉన్నారనమాట. మనకి ఫైనల్గా ఇలా వస్తుంది. ఇట్లా ఈ హోమగుండం అనేది ఇట్లా ఉంటుంది. అయితే దీన్ని మనం ఇటుకలతో కూడా పేర్చుకోవచ్చండి. హోమగుండాన్ని ఇటుకలతో కూడా పెట్టుకోవచ్చు గుళ్ళల్లో. కాకపోతే అది వర్క్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎక్కువైపోయి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళకి స్పీడు, మళ్ళీ ఆ ఇటుకలు మనం పక్కన పెట్టాలి అంటే కొంచెం మనకి ప్రాసెస్ ఉంటుందన్నమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ఇదంతా ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇలా మేము హోమగుండాన్ని అయితే ఆర్డర్ చేసాము. మా బాబు కూడా ఇలా ఒక ఈ కలర్ కూడా తనకి నచ్చిందనమాట. ఇట్లా మనకి కొన్ని ఉంటాయి కదండి, సిస్టమేటిక్ అంటే కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా చక్కగా వైట్, రెడ్, బ్లాక్ అలా వచ్చేటట్టు ఎందుకో ఇలా తనకి నచ్చిందనమాట. ఇలా తీసుకున్నాడు. ఇంకా లోతు కూడా ఇంత ఉంటుంది. మనం ఈ స్టాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం హైట్ అనేది పెరుగుతుంది. ఇంకా తర్వాత దానికి ఈ స్క్రూలు కూడా మనకి ఎక్కడ ఘాట్లు అట్లా పడకుండా చక్కగా ఇవి కూడా ఇచ్చాడు. అవి కూడా ఆయన ఫిట్ చేయాలి. అయితే ఇప్పుడు దీనికి మనకి ఈ హైట్ సరిపోదు అంటే మనము ఇంకొంచెం స్టాండ్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. కాకపోతే మాకు ఇది హైట్ చాలు అనుకున్నాం మేము. ఇక పిచ్చే తాతయ్య మొత్తం కూడా ఇంకా అన్నీ ఫిట్ చేసేసి అవి కూడా పెట్టేస్తున్నాడండి. అంటే తన ఉత్సాహానికి మీరు ఒక లైక్ కొడతారు. ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా పనిచేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారనమాట. అంటే మనకి 100%లో ఒక 20% మంది అలా ఉంటారండి. అలాంటి వాళ్ళలో మా పిచ్చే తాతయ్య మాత్రం వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ పర్సన్ అని అయితే చెప్పాలి. ఎందుకు అంటే చూసారు కదా, మనం ఎవరమన్నా అయితే ఈ స్క్రూలు ఇదేంటి, ఈ పని ఏంటి, అబ్బా ఎవరు చేస్తారు, అసలు ఇంకా పిల్లలైతే మనం చెప్పక్కర్లేదన్నమాట. ఫోన్ పక్కన కూడా పడేయరు మన పిల్లలైతే, అలా ఉంటారు. కానీ పెద్దవాళ్ళైతే మాత్రం చాలా ఓపిక వాళ్ళకి. మనకున్న ఓపికలో వాళ్ళకు ఉన్నది మాత్రం చాలా రెట్లు ఎక్కువ అనేది చెప్పాలి. మనకి చాలా తక్కువ అండి. ఇది వచ్చి వారం రోజులు అవుతున్నా కానీ మేము ఇంకా ఫిట్ చేయలేదు అంటే
మన ఓపిక ఎంతో తాతయ్య చూడంగలోనే తను ఈ వారం రోజుల నుంచి మా ఇంటికి రావట్లేదు అనమాట అసలు. అంటే కొంచెం ఎండలు కాబట్టి ఎండలకు కూడా మరి తను భోజనం చేసి వచ్చేటప్పటికి ఎండ వస్తుంది, ఎండలో మన ఇంటికి రాలేక ఆగిపోతున్నాడు. ఈరోజు కొంచెం నిన్న వర్షం పడేసరికి చల్లగా ఉంది, అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తను వచ్చి ఇట్లా ఈ గదిలోకి వచ్చేసి ఇది చక్కని చూసేసి నేను ఫిట్ చేస్తానని చెప్పి తీసుకొని తాతయ్య అయితే భలే ఫిట్టింగ్ చేస్తున్నాడండి. నాకైతే భలే అనిపించింది. అంటే ప్రతి పనిలో కూడా పెద్దవాళ్ళకు ఉండే ఆ యాక్టివ్నెస్ అయితే మనకి చాలా తక్కువనే చెప్పుకోవాలి. మా పిచ్చయ్య తాతయ్యకి అయితే ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసి మా వీడియోని మీరు లైక్ చేసి ఇట్లాంటి తాతయ్యలు పెద్దవాళ్ళు వాళ్ళు చేసే యాక్టివ్నెస్ పనులకి మనం ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వాలన్నమాట. వాళ్ళలాగానే మనం కూడా చక్కగా ప్రతి పనిలో కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిచ్చయ్య తాతయ్య ఇటు చూడు, చూసారా మా పిచ్చయ్య తాతయ్య లైక్ చేయండి అని చెప్తున్నాడు. తనకి ఒక లైక్ అట్ట ఇవ్వండి ఈ వీడియో మొత్తం చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా మొత్తం కూడా ఇలా వచ్చేస్తూ ఉందన్నమాట. మనకి హోమం జరిగేటప్పుడు మోదిగ సమిధులు వేసి మొత్తం కూడా హోమం అనేది జరుగుతూ ఉంటుందండి. గ్రహ బలాలకి గ్రహాలకి గ్రహశాంతి చేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకోసం మేము సింపుల్గా ఉండేటట్టు మాకు నచ్చిన పద్ధతిలో ఉంది కాబట్టి చక్కగా ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాము. మీకు కూడా నచ్చే ఉంటుంది. మీకు కూడా ఎవరికన్నా ఇలాంటివి వస్తువులు కావాలి అన్నప్పుడు చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి.